యూనిఫైడ్ పాయింటర్స్ స్ట్రక్చర్స్ అండ్ యూనిట్స్. ఓకే, సి లాంగ్వేజ్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ లో చూసుకొచ్చాం. ఫిఫ్త్ యూనిట్ ఏంటంటే పాయింటర్స్ స్ట్రక్చర్స్ యూనియన్స్. ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ పాయింటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇందుకి పాయింటర్ అంటే ఏంటి అంటే పాయింటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్. ఓకే, పాయింటర్ అంటే ఏమి కాదు, అది కూడా వన్ టైప్ ఆఫ్ వేరియబుల్. కాకపోతే అది ఏ వేరియబుల్ అంటే దాని స్పెషాలిటీ ఏంటంటే ఇట్ స్టోర్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్. ఓకే, అంటే ఒక మెమరీ అడ్రస్, ఒక వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్నే పాయింటర్ అంటారు. ఓకే, పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్. ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఏ టు స్టోర్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్. Okay, pointer is nothing but a variable which is used to store the memory address of a variable. అంటే మనం ఏదైనా సంథింగ్ ఆపరేషన్ అంటే లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనగానే దాంట్లో ఆపరేషన్స్ చేయాలంటే కంపల్సరీ వేరియబుల్స్ తీసుకుంటాం. ఇలా తీసుకున్న వేరియబుల్స్లో మీరు ఏం చేస్తారు, సంథింగ్ ఏవో డేటాని అసైన్ చేస్తారు. ఎదురు మేబీ ఇంటిజర్ వాల్యూస్ అవ్వచ్చు, ఫ్లోట్ వాల్యూస్ అవ్వచ్చు, ఏదో ఒక వాల్యూస్ని అసైన్ చేస్తారు. మీరు ఎప్పుడైతే వేరియబుల్ ఇన్స్టేట్ చేశారో ఆ వేరియబుల్ కాస్త ఏమవుతుంది, మెమరీలో అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, అంటే ఆ వేరియబుల్ అనేది మెమరీలో ఏదో ఒక పర్టికులర్ ప్లేస్లో ప్లేస్ అవుతుంది. మరి ఇలా పర్టికులర్ ప్లేస్లో ప్లేస్ అయిన ఆ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ని స్టోర్ చేయడానికి మనం యూజ్ చేసే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్నే ఏమని పిలుస్తామంటే పాయింటర్ వేరియబుల్ అంటాం. ఓకే, సో పాయింటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్. దేనికోసం? విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్. సంథింగ్ ఏదో వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే పాయింటర్ అంటాం. ఓకే, మరి ఇటువంటి పాయింటర్ని ఎలా డిక్లేర్ చేయాలి? ఓకే కదా, సో పాయింటర్ అంటే ఏంటో చేసింది. సో పాయింటర్ని ఎలా డిక్లేర్ చేస్తాం? సో పాయింటర్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే యాజ్ యూజువల్గా ఫస్ట్ డేటా టైప్ ఉంటుంది. పాయింటర్ అంటే నేను ఏం చెప్తున్నాను, పాయింటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్ అంటాను. సో వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం? డేటా టైప్ వేరియబుల్ నేమ్. అదేవిధంగా పాయింటర్ కూడా వన్ టైప్ ఆఫ్ వేరియబులే కాబట్టి డేటా టైప్ వాడాలి. దాని తర్వాత పాయింటర్ నేమ్ వస్తుంది. అయితే ఈ పాయింటర్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటున్నాను, టు స్టోర్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ఈ వేరియబుల్. ఏదో ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ అనేది మీరు ఎప్పుడైతే ఇన్షియలైజ్ చేస్తారో అది కంపల్సరీ మెమరీలో ప్లేస్ అవుతుంది. అలా ప్లేస్ అయిన మెమరీలో ఏ అడ్రస్లో ప్లేస్ అయింది దాని యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేయడానికి యూజ్ చేసే వేరియబుల్ ఏంటి అంటే పాయింటర్ వేరియబుల్. సో పాయింటర్ కూడా వన్ టైప్ ఆఫ్ వేరియబుల్ కాబట్టి పాయింటర్ని డిక్లేర్ చేయాలంటే మెమరీ వేరియబుల్ ఎలా అయితే డిక్లేర్ చేస్తామో పాయింటర్ని కూడా అలానే డిక్లేర్ చేస్తాం. సో ఏమైనా ఉండాలి, డేటా టైప్, నెక్స్ట్ ఏముంటుంది, పాయింటర్ నేమ్ ఉంటుంది. ఓకేనా, డేటా టైప్ పాయింటర్ నేమ్. అయితే పాయింటర్ అనేది ఏం చెప్తాను నేను, వన్ టైప్ ఆఫ్ స్పెషల్ వేరియబుల్. దేనికోసం? విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్. కాబట్టి ఈ ఫ్రెండ్ ఏం చేయాలి అంటే యాస్టిక్ సింబల్ వాడాలి. మీరు అలా వాడినప్పుడు మాత్రమే పాయింటర్ వేరియబుల్ అవుతుంది. ఇన్ కేస్ మీరు అలా వాడలేదనుకోండి, డేటా టైప్ వాడి వేరియబుల్ నేమ్ చేస్తే ఇదేమవుతుంది, నార్మల్ వేరియబుల్ అవుతుంది. మరి నార్మల్ వేరియబుల్ కాస్త పాయింటర్ వేరియబుల్ అవ్వాలి అంటే డిఫరెన్షియేషన్ చూపించాలి కదా. సో దానికోసం ఏం చేస్తామంటే ఫ్రెండ్ యాస్టిక్ సింబల్ వాడతాం. ఎప్పుడైతే దీన్ని యాస్టిక్ సింబల్ అంటాం, ఈ స్టార్ మార్క్లో కనిపిస్తుంది చూడండి, దీన్ని యాస్టిక్ సింబల్ అంటాం. ఎప్పుడైతే ఒక వేరియబుల్ ఫ్రంట్ యాస్టిక్ సింబల్ ఉందో దాన్ని కాస్త ఏమని పిలుస్తాం, పాయింటర్ వేరియబుల్ అంటాం. మరి పాయింటర్ వేరియబుల్ యొక్క యూజ్ ఏంటి అంటే టు స్టోర్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్. మనం ఇనిషియలైజ్ చేసిన ప్రతి వేరియబుల్ కూడా మెమరీలో ఏదో ఒక ప్లేస్లో ప్లేస్ అవుతుంది. అలా ప్లేస్ అయిన ఆ మెమరీ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి మనం యూజ్ చేసే వేరియబుల్ పాయింటర్ వేరియబుల్. మరి పాయింటర్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే ఎలా డిక్లేర్ చేస్తాం, డేటా టైప్, నెక్స్ట్ పాయింటర్ నేమ్. ఆ పాయింటర్ వేరియబుల్ నేమ్కి ఫ్రంట్ ఏం చేయాలి, యాస్టిక్ సింబల్ వాడాలి. అలా వాడితేనే అది ఏమవుతుంది, పాయింటర్ వేరియబుల్ అవుతుంది. ఇన్ కేసు మీరు యాస్టిక్ సింబల్ తీసేస్తారు అంటే అది నార్మల్ వేరియబుల్ అవుతుంది. ఓకే కదా, లాస్ట్లో వేరియబుల్ డిక్లరేషన్ అయిన తర్వాత కంపల్సరీ లాస్ట్లో ఏం చేస్తారు, అని సెమికోలన్ పెడతారు. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పాయింటర్ డిక్లరేషన్. మరి ఎలా డిక్లేర్ చేసిన పాయింటర్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తాం? డిక్లేర్ చేసాము, ఓకే, మరి ఇనిషియలైజేషన్ ఎలా జరుగుతుంది? ఓకే, నేనేం చెప్పాను ఆల్రెడీ ఎరేస్ గురించి చెప్పేటప్పుడు కానీ స్ట్రింగ్స్ గురించి చెప్పేటప్పుడు కానీ డిక్లరేషన్ ఒకసారి మీరు డిక్లేర్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లోకి మీరు వేరియబుల్ అవనివ్వండి, ఎరే అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, దాంట్లోకి మీరు వాల్యూస్ని ఏదైతే డేటాని ఏదైతే పాస్ చేస్తున్నారో దాన్ని ఏమని పిలుస్తామంటే ఇనిషియలైజేషన్ పార్ట్ అంటాం. ఓకే కదా, సో నేను ఆల్రెడీ ఏం చేశాను, పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఎలా పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న పాయింటర్ వేరియబుల్ అనేది ఇంటిజర్ డేటా టైప్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, డేటా టైప్ ప్లేస్లో ఇంట్ వాడతాం. ఓకే, డేటా టైప్ ప్లేస్లో ఇంట్ వాడిన తర్వాత నెక్స్ట్ పాయింటర్ వేరియబుల్కి ఏముండాలన్నాను, యాస్టిక్ సింబల్ ఉండాలి. సో నా పాయింటర్ని నేను ఏం తెలుస్తున్నానంటే పి అని ఇచ్చాను. సో ఇంట్ యాస్టిక్ మార్క్ పి అంటే మీనింగ్ ఏంటి, నేను డిక్లేర్ చేసేది యాస్టిక్ ఉండి పి వేరియబుల్
సో ఈ పాయింటర్ వేరియబుల్ ఫ్రంట్ ఏం చేశాను, డేటా టైప్ వాడాను. అంటే ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ వాడాను, ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా టైప్ వాడాను. అంటే మీనింగ్ ఏంటి, మీరు డిక్లేర్ చేసిన పాయింటర్ వేరియబుల్ కాస్త ఇంటిజర్ డేటా టైప్. అంటే ఇది ఏం హోల్డ్ చేస్తుంది, ఇంటిజర్ వాల్యూస్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏంటన్నమాట, డిక్లరేషన్. మరి ఎలా డిక్లేర్ చేసిన ఆ వేరియబుల్లోకి, పాయింటర్ వేరియబుల్లోకి డేటాని ఎలా పాస్ చేస్తున్నామో చెప్పే పార్ట్ని ఏమని పిలుస్తాం, ఇనిషియలైజేషన్ అంటాం. ఇందుకే పాయింటర్ అంటే నేను ఏం చెప్తాను, ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్. వేరొక వేరియబుల్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే వేరియబుల్ ఏమని పిలుస్తాం, పాయింటర్ వేరియబుల్ అంటాం. సో నేను ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఎక్స్ అని తీసుకుంటాను. ఓకే, ఈ ఎక్స్ లోకి ఎంత వాల్యూ తీసుకుంటానంటే 10 తీసుకుంటాను. ఓకే కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకుంటాను, ఇంటి పాయింటర్. పాయింటర్ వేరియబుల్ ఎలా కదా డిక్లేర్ చేయాలి. నార్మల్గా ఇంటి ఎక్స్ అని అన్నారు అంటే ఏమవుతుంది, సపోజ్ దీన్ని 2 స్టెప్స్లో చూపించాలి. ఇంటి ఎక్స్ అని చూపించవచ్చు, ఇంటి ఎక్స్ అన్నాను. ఇప్పుడు ఎక్స్లోకి ఏం తీసుకున్నాను, 10 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను పాయింటర్ వేరియబుల్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ పాయింటర్ వేరియబుల్ కాస్త నాకు ఇంటిజర్ డేటా టైప్ అయి ఉండాలి. ఎందుకోసం అంటే నేను ఇంటిజర్ వాల్యూస్ ఇచ్చిన ఆ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని కాస్త, దాని యొక్క అడ్రస్ని కాస్త తీసుకోవాలంటే ఏ టైప్ ఆఫ్ డేటా టైప్లో ఉన్న అడ్రస్ని మీరు తీసుకోవాలనుకుంటున్నారో పాయింటర్ వేరియబుల్ కూడా అదే డేటా టైప్ అయి ఉండాలి. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇంటిజర్ వాడాలి. నెక్స్ట్ ఏం చేస్తాం, పాయింటర్ వేరియబుల్ వాడాలంటే యాక్సెస్ సింబల్ వాడాలి. ఓకే కదా. సో ఇక్కడ వరకు డిక్లరేషన్. ఇప్పుడు ఇనిషియలైజేషన్ చేయాలంటే నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు p ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఎక్స్ అన్నాను. దాని మీనింగ్ ఏంటి, ఎక్స్ అనేది ఒక వేరియబుల్, ఇంటిజర్ డేటా టైప్ వేరియబుల్. ఆ వేరియబుల్లో మీరు ఏం చేశాను, ఒక 10 అనే వాల్యూని ఇచ్చారు. ఎప్పుడైతే మీరు ఎక్స్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి దాంట్లోకి ఒక వాల్యూ ఇచ్చారో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ ఎక్స్ అనే వేరియబుల్ మెమరీలో ఏదో ఒక అడ్రస్లో ప్లేస్ స్టోర్ అవుతుంది. ఓకే, మీరు ఎప్పుడైతే కీబోర్డ్ నుంచి ఇచ్చారో ఆటోమేటిక్గా ఈ కీబోర్డ్ నుంచి ఇచ్చిన ప్రతిదీ కూడా మెమరీలో ప్లేస్ అవుతుంది. అలా ప్లేస్ అయితే కూడా ఎక్కడ ప్లేస్ అవుతుంది, ఏదో ఒక సమ్ అడ్రస్లో ప్లేస్ అవుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే పాయింటర్ వేరియబుల్ యూజ్ చేసి ఈ ఎక్స్ యొక్క అడ్రస్ని ఈ పాయింటర్ వేరియబుల్లో తీసుకుంటాను. ఇప్పుడు పీలో ఏముంది, పి అనేది ఒక పాయింటర్ వేరియబుల్. నేను ఇప్పుడు ఏం చేస్తాను, పి ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఎక్స్ అన్నాను. ఈ యాంపర్సెంట్ సింబల్ ఏమని పిలుస్తామని చెప్పాను, అడ్రస్ సింబల్ అంటాం. ఏదైనా వేరియబుల్ యొక్క అడ్రస్ తీసుకోవాలి అంటే ఈ సింబల్ వాడతాము అని ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఎక్స్ యొక్క అడ్రస్ నేను ఏం చేస్తానంటే పాయింటర్ వేరియబుల్లో తీసుకున్నాను. ఇక్కడ మనం యాక్సెస్ సింబల్ వాడుకోవాలి. ఓకే, ఇప్పుడు పీలో ప్రెజెంట్ ఏముంది అంటే ఎక్స్ అనేది మెమరీలో ఎక్కడైతే స్టోర్ ప్లేస్ అయ్యి ఉందో ఆ మెమరీ యొక్క అడ్రస్ అనేది ఇప్పుడు ఎక్కడికి తీసుకుంటున్నాం, మనం పీలో తీసుకుంటున్నాం. అంటే పీ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఎక్స్ అన్నాము అంటే ఈ ఎక్స్ యొక్క అడ్రస్ ఏమవుతుంది, వేరియబుల్ అవుతుంది. అంతేగా. సో ఆ వేరియబుల్లోకి ఇచ్చిన 10 కాస్త ఏమని పిలుస్తాం, వాల్యూ అని పిలుస్తాం. ఈ 1010 అనేది ఏంటి, ఈ వేరియబుల్ కాస్త మెమరీలో ఎక్కడ ప్లేస్ అయ్యి ఉందో దాని యొక్క అడ్రస్. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇంటి ఎక్స్ అని డిక్లేర్ చేశాను, ఎక్స్లో 10 వాల్యూ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాను, ఇంటూ పాయింటర్ పి అని. నెక్స్ట్ ఏం చేస్తానంటే పి ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఎక్స్ అన్నాను. పి ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ అనేది ఎప్పుడైతే నేను ఇనిషియలైజ్ చేశానో ఆ ఇనిషియలైజ్ చేసినప్పుడు దాని యొక్క అడ్రస్ అనేది ఆల్రెడీ అదొక ఏదో ఒక మెమరీలో ఒక అడ్రస్లో ప్లేస్ అయింది. దాని యొక్క అడ్రస్ కాస్త నేను ఏం చేస్తానంటే పీలోకి తీసుకుంటాను. ఇప్పుడు పీలో ఎంత ఉంది, 1010 ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి, ప్రింట్ చేస్తాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇనిషియలైజేషన్ అన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఎక్స్ అనేది ఒక వాల్యూ ఇనిషియలైజ్ చేశాను. అలా ఇనిషియలైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే నేను వాల్యూ ఇచ్చానో అంటే ఎక్స్ని డిక్లేర్ చేశానో ఆటోమేటిక్గా మెమరీలో ఏదో ప్లేస్లో ప్లేస్ అయింది. అలా ప్లేస్ అయిన మెమరీలో ప్లేస్ అయిన వాల్యూ కాస్త నేను ఏం చేస్తున్నాను, పీలోకి తీసుకుంటాను. సో పీ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఎక్స్ అన్నాను. దాని మీనింగ్ ఏంటి, ఎక్స్ యొక్క అడ్రస్ నేను పీలోకి తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఇప్పుడు నేనేం ప్రింట్ చేస్తున్నాను అంటే %u. మనం ఏదైనా అడ్రస్ని ప్రింట్ చేయాలి అనుకోండి, దానికి యూజ్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే %u. ఇదే నేను డేటాని ప్రింట్ చేయాలనుకోండి, నేను డేటాని ప్రింట్ చేయాలంటే నేను తీసుకునే డేటా ఏ టైప్ ఆఫ్ డేటా, ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా కాబట్టి %d వాడతాను. నేను ఇప్పుడు అడ్రస్ని ప్రింట్ చేయాలనుకున్నాను కాబట్టి ఏం యూజ్ చేస్తాను, %u యూజ్ చేస్తాను. సో %u యూజ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ p ప్రింట్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే పీలో నేను ఏం తీసుకున్నాను, పీ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఎక్స్ అన్నాను. ఎక్స్ అనేది ఏమైంది, మెమరీలో ఏదో ఒక ప్లేస్లో ప్లేస్ అయింది, స్టోర్ అయింది. ఆ అడ్రస్ కాస్త నేను ఏమనుకోమన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 1010 అనే అడ్రస్లో ప్లేస్ అయింది అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఎక్కడైతే ప్లేస్ అయిందో దాని యొక్క అడ్రస్ నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. దాని యొక్క అడ్రస్ నాకు కావాలంటే నేను ఒక పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఎందుకోసం అంటే పాయింటర్ వేరియబుల్ ఇట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. వేరొక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే వేరియబుల్ ఏదైతే ఉందో
దాన్ని పాయింటర్ వేరియబుల్ అంటాం. సో తీసుకొని చూడండి ఎలా చేసామో. పాయింటర్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలంటే ఇంట్ యాస్ట్రిక్ 3 అంటే ఇదేంటి పాయింటర్ వేరియబుల్. ఫ్రెండ్ స్టార్ మార్క్ వాడాలంటే పాయింటర్ వేరియబుల్ అవుతుంది. ఇప్పుడు p ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ x అన్నాను అంటే x యొక్క అడ్రస్ ని ఎందులో తీసుకున్నాను నేను పాయింటర్ వేరియబుల్ లో తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అడ్రస్ ని ప్రింట్ చేయాలంటే ఏ ఫార్మాట్ స్పెసిఫైర్ వాడాలంటే %u వాడాలి. సో %u, p అన్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది p లో ఏదైతే అడ్రస్ ఉందో %u అన్నాం కాబట్టి ఏం ప్రింట్ అవ్వాలి అడ్రస్ ప్రింట్ అవ్వాలి. సో దేని యొక్క అడ్రస్ ని ప్రింట్ చేయమంటున్నాను p యొక్క అడ్రస్ ని ప్రింట్ చేయమంటున్నాను. p లో దేని యొక్క అడ్రస్ ఉంది x యొక్క అడ్రస్ ఉంది. x అనేది ఎక్కడ ప్లేస్ అయ్యింది మెమరీలో 1010 ప్లేస్ అయ్యింది. సో నాకు అవుట్పుట్ లో ఏమొస్తుంది అన్నమాట 1010 వస్తుంది. ఓకే సో ఇదే విధంగా నెక్స్ట్ నేను printf అని చెప్పి %d ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పాయింటర్ p అన్నాను. ఇందాక నేను ఏం చేశాను ఓన్లీ p ని మాత్రమే ప్రింట్ చేశాను. p ని ప్రింట్ చేస్తే p లో ఏం తీసుకున్నాం మనం అడ్రస్ ని తీసుకున్నాం. దేని యొక్క అడ్రస్ ని తీసుకున్నాం x యొక్క అడ్రస్ ని తీసుకున్నాం. సో x అనేది ఈ మెమరీలో ఎక్కడ ప్లేస్ అయింది అనుకున్నాం 1010 ప్లేస్ అయింది. సో మీరు ప్రింట్ చేసిన వెంటనే ఎంత ప్రింట్ అయింది 1010 ప్రింట్ అయింది. ఇప్పుడు నేనేం ప్రింట్ చేస్తానంటే పాయింటర్ వేరియబుల్ ని ప్రింట్ చేస్తాను. ఈ పాయింటర్ వేరియబుల్ మీరు ఎప్పుడైతే ప్రింట్ చేస్తున్నారో ఇందులో ఏ వాల్యూ హోల్డ్ అవుతుంది అంటే p లో ఏముంది x యొక్క అడ్రస్ ఉంది. ఓకే ఇప్పుడు నేను పాయింటర్ వేరియబుల్ ని ప్రింట్ చేస్తానంటే దాంట్లో ఉండే వాల్యూ ఏంటి అంటే p లో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందా? పాయింటర్ వేరియబుల్ యాస్ట్రిక్ p అంటే మీనింగ్ ఏంటి ఆల్రెడీ p లో మన పాయింటర్ వేరియబుల్ కాబట్టి p లో వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ ని తీసుకున్నాం. ఎందుకోసం అంటే పాయింటర్ వేరియబుల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. కాబట్టి నేను p లో వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ ఆల్రెడీ పాయింట్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ అడ్రస్ లో ఉన్న వాల్యూ కావాలి త్రూ పాయింటర్ వేరియబుల్ ద్వారా. అప్పుడు నేను ఏం చేస్తాను అన్నమాట %d యాస్ట్రిక్ p అన్న యాస్ట్రిక్ మీనింగ్ ఏంటంటే వాల్యూ. దేని యొక్క వాల్యూ p లో ఏదో అడ్రస్ ఉంది ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూ కావాలి అని అర్థం. p లో ఏ అడ్రస్ ఉంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 1010 అనే అడ్రస్ ఉంది. ఈ 1010 అనే అడ్రస్ లో ఉన్న వాల్యూ ఎంత 10. కాబట్టి మనకు అవుట్పుట్ లో ఏమొస్తుంది 10 వస్తుంది. ఓకే సో ఇదే విధంగా నేను ఇంకోటి చెప్తున్నాను చూడండి printf %u ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అడ్రస్ ఆఫ్ p అన్న. ఓకే మీరు ఏది ఇన్స్టలేట్ చేసినా సరే ఆటోమేటిక్గా కీబోర్డ్ నుంచి మీరు ఏది ఇచ్చినా సరే అది మెమరీలో ఏదో ఒక ప్లేస్లో ప్లేస్ అవుతుంది. నేను x అనే దానికి ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకున్నాను దానికి వాల్యూ ఇచ్చాను. ఎప్పుడైతే ఇంటిజర్ వేరియబుల్ ఇచ్చానో ఆటోమేటిక్గా మెమరీలో ప్లేస్ అయింది అన్నాను. దాని తర్వాత పాయింటర్ వేరియబుల్ కూడా ఇచ్చాను కదా. సో పాయింటర్ వేరియబుల్ కూడా మీరు ఇన్స్టలేట్ చేశారు అంటే డిక్లేర్ చేశారు అంటే ఆ పాయింటర్ వేరియబుల్ కూడా మెమరీలో ఎక్కడో సంథింగ్ ఏదో ఒక ప్లేస్లో ప్లేస్ అయి ఉండాలి. మరి నాకు ఈ పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ కావాలి అనుకోండి. ఓకే ఆ పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ కావాలంటే ఏం చేస్తారంటే అడ్రస్ ఆఫ్ p అడ్రస్ ని ఏ ఫార్మాట్ స్పెసిఫైర్ వాడాలన్నాను %u వాడాలి. నెక్స్ట్ ఏం చేస్తారు అడ్రస్ ఆఫ్ p అంటారు. అంటే మీనింగ్ ఏంటంటే ఈ p అనే వేరియబుల్ యొక్క అడ్రస్ అంటే p అనే వేరియబుల్ మెమరీలో ఏ అడ్రస్ లో ప్లేస్ అయిందో దాని యొక్క అడ్రస్ క్లియర్ అడ్రస్ ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఎంత అనుకున్నాం 1220. ఓకే సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పాయింటర్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. ఓకే పాయింటర్ వేరియబుల్ అంటే దేనికోసం యూజ్ చేస్తాం పాయింటర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. వేరొక వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే వేరియబులే పాయింటర్ వేరియబుల్. మరి ఇటువంటి పాయింటర్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామంటే డేటా టైప్ తర్వాత స్పేస్ ఇచ్చి యాస్ట్రిక్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. మీరు ఇన్కేస్ యాస్ట్రిక్ వాడకపోతే అది ఏమవుతుంది నార్మల్ వేరియబుల్ అవుతుంది. అలా కాకుండా పాయింటర్ వేరియబుల్ అవ్వాలంటే కంపల్సరీ యాస్ట్రిక్ సింబల్ వాడాలి. ఎగ్జాంపుల్ ఏంటి ఇంటూ పాయింటర్ p ఇంటూ యాస్ట్రిక్ సింబల్ వాడి p అన్నాను. p అనేది ఏంటి పాయింటర్ నేమ్ పాయింటర్ వేరియబుల్ నేమ్. ఇది పాయింటర్ వేరియబుల్ నేమ్ అని నేను ఎలా అంటున్నాను దాని ఫ్రంట్ యాస్ట్రిక్ సింబల్ ఉంది కాబట్టి దాన్ని పాయింటర్ వేరియబుల్ అంటాను. సో ఇది ఏ టైప్ ఆఫ్ నేను వేరియబుల్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయాలని తీసుకున్నాను ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేయాలని తీసుకున్నాను. ఇన్ కేస్ నేను క్యారెక్టర్ టైప్ ఆఫ్ అడ్రస్ ని తీసుకోవాలనుకుంటాను అనుకోండి డేటా టైప్ లో ఏం చేస్తారు క్యార్ వాడతారు క్యార్ పాయింటర్ p అంటారు. ఓకే ఇప్పుడు ఈ పాయింటర్ p అనేది ఆల్రెడీ p ఇచ్చేసాను కదా ఫర్ ఎగ్జాంపుల్ q అనుకోండి. ఇప్పుడు ఈ q అనేది అదర్ వేరియబుల్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. ఓకే ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది క్యారెక్టర్ వేరియబుల్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ డిక్లరేషన్. మరి ఇనిషియలైజేషన్ ఇలా డిక్లేర్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో దాంట్లోకి వాల్యూ పాస్ చేసే పాత్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఇనిషియలైజేషన్ అంటాం. సో వేరే పాయింటర్ దేనికోసం యూజ్ చేస్తున్నాం అనదర్ వేరియబుల్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేయడానికి. సో నేను ఒక వేరియబుల్ ని తీసుకున్నాను నార్మల్ వేరియబుల్ x
అందులో ఒక వాల్యూ తీసుకున్నాను 10. ఓకేనా? ఎప్పుడైతే మనం కీబోర్డ్ నుంచి సంథింగ్ ఏదైనా మీరు డేటా ఇస్తున్నారో కంపల్సరీ మెమరీలో ఏదో ప్లేస్లో ప్లేస్ అవుతుంది. అలా ప్లేస్ అయిన దాని యొక్క అడ్రస్ 1010 అనుకోండి అంటాను. సో ఎక్స్లో నేను ఎంత వాల్యూ ఇచ్చాను? 10 ఇచ్చాను. సో ఎక్స్ అంటే ఇది రిఫర్ చేస్తుంది అనమాట. 10 అనేది ఎక్స్ అనే వాల్యూలోది. దీనికి అడ్రస్ కాస్త ఎక్కడ ఉంది? 1010లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇంట్ పాయింటర్ యాస్టిక్ ఇవన్నీ ఎందుకోసం అంటే నేను డిక్లేర్ చేసిన వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటి? ఇంటిజర్. కాబట్టి నేను తీసుకున్న పాయింటర్ కూడా ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా టైప్ తీసుకున్నాను. ఎందుకోసం అంటే దాని యొక్క ఎక్స్ యొక్క అడ్రస్ని పీలోకి తీసుకోవడానికి. సో రెండు ఒకే ఇంటిజర్ డేటా టైప్ అయినా కాబట్టి ఇంటిజర్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. ఎక్స్ యొక్క అడ్రస్ కావాలి అంటే ఎలా రాయాలంటే p = అడ్రస్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇక్కడ అడ్రస్ కావాలి అంటే పాయింటర్ వేరియబుల్ యొక్క నేమ్ రాస్తారు అంతే. అలా కాకుండా ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూ కావాలి అంటే ఏం చేస్తారు? బ్రాకెట్ p = x అని అనుకో. దాని మీనింగ్ ఏంటి? నాకు అడ్రస్ ఆఫ్ x అని అనుకో. ఈ అడ్రస్ ఆఫ్ x అంటే x యొక్క అడ్రస్ అంతా 1010. ఈ 1010లో ఉన్న ఏం తీసుకుంటున్నారు? పాయింటర్ p అన్నారు. దాని మీనింగ్ ఏంటి? వాల్యూ తీసుకుంటున్నారు. 1010లో ఉన్న వాల్యూ కావాలి అంటే #p వాడతారు. అలా కాదు, నాకు అడ్రస్ ఎక్కడో ప్లేస్ అయింది. ఎక్స్ అనేది నేను ఇనిషియలైజ్ చేసినప్పుడు అది మెమరీలో ఎక్కడో ప్లేస్ అయింది. ఆ ఎక్కడ ప్లేస్ అయిందో దాని యొక్క అడ్రస్ నాకు కావాలి అంటే ఏం చేస్తారన్నమాట? p = అడ్రస్ ఆఫ్ x అంటారు. ఇది పాయింటర్ వేరియబుల్. దీని ఫ్రంట్ యాస్టిక్ వాడేస్తే ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూ వస్తుంది. అలా కాకుండా యాస్టిక్ లేకుండా వాడితే కనుక ఆ వేరియబుల్ ఎక్కడ ప్లేస్ అయిందో దానికి అడ్రస్ వస్తుంది. మీకు అడ్రస్ కావాలి అంటే ఏం చేయాలి? అడ్రస్ ఆ వేరియబుల్ నార్మల్ వేరియబుల్ ఫ్రంట్ అడ్రస్ వాడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేశారనుకోండి. ప్రింట్ అడ్రస్ ప్రింట్ అవ్వాలంటే %u ఫార్మాట్ స్పెసిఫైర్ వాడాలి. డేటా కావాలి అంటే దానికి సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫైర్ వాడతారు. నాకు అడ్రస్ కావాలంటే %u వాడాలి. నెక్స్ట్ p అన్నాను. pలో ఏముంది? x యొక్క అడ్రస్ ఉంది. సో x యొక్క అడ్రస్ అంతా 1010 అది కాస్త ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తానో చూడండి. %d అని చెప్పి #p అన్నాను. #p అంటే మీనింగ్ ఏంటి? pలో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూ కావాలి. # సింబల్ ఏంటి? ఆ మీనింగ్ ఏంటి? వాల్యూ. దేని యొక్క వాల్యూ? pలో ఉన్న అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూ. pలో ఉన్న అడ్రస్ ఏంటి? 1010. దాంట్లో ఉన్న వాల్యూ ఎంత? 10. అయిపోయిందా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి? అడ్రస్ ఆఫ్ p అన్నాను. మీరు ఎప్పుడైతే ఒక x అనే వేరియబుల్ తీసుకున్నప్పుడు అది 1010లో ప్లేస్ అయింది అని అంటున్నాము. మరి పాయింటర్ వేరియబుల్ కూడా మీరు డిక్లేర్ చేసినప్పుడు ఆ పాయింటర్ వేరియబుల్ కూడా మెమరీలో ఎక్కడ ప్లేస్ అయ్యి ఉంటుంది కదా. సో నాకు ఆ మెమరీలో ఉన్న ప్లేస్ అయిన పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ కావాలనుకోండి, అప్పుడు సింపుల్గా అడ్రస్ ఆఫ్ p అంటారు. పాయింటర్ వేరియబుల్ ఫ్రంట్ అడ్రస్ పెట్టారంటే ఈ పాయింటర్ వేరియబుల్ మెమరీలో ఎక్కడ ప్లేస్ అయింది దాని యొక్క అడ్రస్ అయింది. అడ్రస్ ఏం వాడతాను? %u. కాబట్టి ఏం చేశాను? p అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1220లో ప్లేస్ అయింది అనుకోండి మెమరీ అడ్రస్. సో %u అడ్రస్ ఆఫ్ p అంటే 1220. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బై పాయింటర్ యొక్క డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. ఇది నెక్స్ట్ చూడండి. పాయింటర్ డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ యాక్సెసింగ్ ఏ వేరియబుల్. యాక్సెసింగ్ ఏ వేరియబుల్ accessing a variable through pointer. ఒక వేరియబుల్ ని పాయింటర్ ద్వారా ఎలా యాక్సెస్ చేస్తాం? ఓకే, యాక్సెసింగ్ ఏ వేరియబుల్ త్రూ పాయింటర్. ఆల్రెడీ పాయింటర్ లో ఒక వేరియబుల్ యొక్క వాల్యూని ఎలా ప్రింట్ చేయాలో మనకు తెలుసు. ఇలా ఉన్న పాయింటర్ లో ఉన్న వాల్యూని వేరియబుల్ లోకి యాక్సెస్ చేయాలంట. దట్ ఈస్ నథింగ్ బట్ యాక్సెసింగ్ ఏ వేరియబుల్ త్రూ పాయింటర్. ఎగ్జాంపుల్ చూసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చినట్లే int x = 10 అన్నాను. ఇలా ఎక్స్ప్రెస్ చేసాను. నెక్స్ట్ ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాను. int పాయింటర్ దానికి ఏం పేరు ఇచ్చాను? p అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే p = అడ్రస్ ఆఫ్ x అన్నాను. అంటే x అనేది మెమరీలో ఎక్కడో ప్లేస్ అయ్యింది. ఆ ప్లేస్ అయిన అడ్రస్ కాస్త pలో తీసుకున్నాను. లాస్ట్ దీనికి ముందు చెప్పినట్టు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి. ఇప్పుడు int n అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, int n అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకొని n = పాయింటర్ p అన్నాను. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ %d, n అని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు అవుట్పుట్ వచ్చే వాల్యూ ఎంత అంటే 10 వస్తుంది. 10 ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఏం చేశారు? int x = 10 అన్నారు. అంటే x అనే ఒక వేరియబుల్ని మీరు డిక్లేర్ చేశారు. ఎప్పుడైతే డిక్లేర్ చేశారో అది మెమరీలో ఏదో ఒక అడ్రస్లో ప్లేస్ అవుతుంది. ఆ అడ్రస్ 1010 అనుకోండి. ఈ అడ్రస్లో ఎంత వాల్యూ ఇచ్చారో 10 అని ఇచ్చారు. ఇలా ఉంది. నెక్స్ట్ ఏం చేశారు? పాయింటర్ వేరియబుల్ తీసుకొని p = అడ్రస్ ఆఫ్ x అన్నాను. అంటే ఇప్పుడు pలో ఎంత ఉంది? ప్రెసెంట్ 1010 ఉంది. ఓకే, నెక్స్ట్ n అనే
డిజిట్ వేరియబుల్ తీసుకొని n ఈక్వల్ టు పాయింటర్ p అన్నారు. నేను ఏం చెప్పాను, p ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ x అంటే x యొక్క అడ్రస్ p లోకి వస్తుంది. ఓకే, మరి x యొక్క అడ్రస్ p లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు n ఈక్వల్ టు పాయింటర్ p అన్నారు. పాయింటర్ అంటే యాస్టిక్ సింబల్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి, ఆ p లో ఉన్న వాల్యూ, p లో ఏముంది 1010 ఉంది. 1010 లో ఉన్న వాల్యూని కాస్త ఇందులో తీసుకుంటారు, n లో తీసుకుంటారు. అంటే ఇప్పుడు n ఈక్వల్ టు ఎంత, 1010 లో ఉన్న వాల్యూ ఎంత 10. సో ఇప్పుడు మీరు ప్రింట్ చేశారు అనుకోండి, ప్రింట్ ఆఫ్ పర్సెంటేజ్ d, n అన్నారు. n అని ప్రింట్ చేస్తాం, n లో ఎంత ఉంది 10 ఉంది. అవుట్పుట్ ఎంత వస్తుంది, 10 వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెసింగ్ ఏ వేరియబుల్ త్రూ పాయింటర్. నార్మల్ గా మీరు x ని ప్రింట్ చేస్తే 10 ప్రింట్ అయిపోద్ది. అలా కాదు, ఎలా ప్రింట్ చేయాలంట, యాక్సెసింగ్ ఏ వేరియబుల్, ఒక వేరియబుల్ ని యాక్సెస్ చేయాలి అంటే ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూని కాస్త ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలి, త్రూ పాయింటర్, అంటే పాయింటర్ లో నుండి యాక్సెస్ చేసి ప్రింట్ చేయాలి అని అర్థం. సో పాయింటర్ నుండి యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తారన్నమాట, నార్మల్ గా వేరియబుల్ లో వాల్యూ తీసుకుంటారు, ఒక పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ తీసుకొని p ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ x అంటారు. నెక్స్ట్ n ఈక్వల్ టు పాయింటర్ p అంటే ఈ p లో ఉన్న వాల్యూ కాస్త n లో తీసుకొని దాన్ని కాస్త ప్రింట్ చేస్తారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెసింగ్ ఎ వేరియబుల్ త్రూ పాయింటర్. ఓకే, ఇక నెక్స్ట్ టాపిక్ పాయింటర్ ఎక్స్ప్రెషన్ and arithmetic. And pointer arithmetic. Pointer expression and pointer arithmetic. Okay, next topic ఏంటంటే pointer expression and pointer arithmetic. Okay, so pointer expression and pointer arithmetic అంటే ఏంటో చూద్దాం. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, సపోజ్ పాయింటర్ ఎక్స్ప్రెషన్ అండ్ పాయింటర్ అర్థమెటిక్ కదా. సో ఈ పాయింటర్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ పాయింటర్ వేరియబుల్ లో మనం డిఫరెంట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయొచ్చు. అది ఏంటి అంటే ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, నెక్స్ట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, కంపారిజన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఓకే, ఏంటి పాయింటర్ ఎక్స్ప్రెషన్ అండ్ పాయింటర్ అర్థమెటిక్. పాయింటర్ అర్థమెటిక్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే పాయింటర్స్ యూజ్ చేసి మనం పర్ఫామ్ చేసే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏంటి, ఏం చేయొచ్చు, ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, కంపారిజన్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం మల్టిప్లికేషన్ చేయొచ్చు. మరి ఎలా చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అని ఒక వేరియబుల్ ఉందనుకోండి, ఇంటి ఎస్ అని తీసుకున్నారు, ఇందులో సంథింగ్ 10 అని తీసుకున్నారు. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాం, ఇంటూ పాయింటర్ p, నెక్స్ట్ p ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ s అన్నాం. ఓకేనా, ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాను, p ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ s అన్నాం. ఇప్పుడు అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ని ఎలా పర్ఫామ్ చేస్తాం, ఫస్ట్ చూడండి నేను ఏం చేస్తానంటే s ఈక్వల్ టు s ప్లస్ పాయింటర్ p అన్నాను, s ఈక్వల్ టు s ప్లస్ పాయింటర్ p. నెక్స్ట్ వన్ ఏం చేస్తానంటే s తీసుకోండి కదా, ఇక్కడ s1 s1 కూడా, s2 ఈక్వల్ టు 20 తీసుకున్నాం. ఇక పాయింటర్ p1 పాయింటర్ p2 రెండు తీసుకున్నాం. ఇక p1 లోకి ఏం చేశానంటే s1 యొక్క అడ్రస్ ని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం పర్ఫామ్ చేస్తున్నాను చూడండి, ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఏం చేశానంటే s1 ఈక్వల్ టు s1 ప్లస్ పాయింటర్ p అన్నాను, పాయింటర్ p1, s1 ప్లస్ పాయింటర్ p1. ఇప్పుడు s1 ఎప్పుడైతే s1 లో ఏముంది 10, ఎప్పుడైతే ఇన్స్టెంట్ చేసామో అది మెమరీలో ఏదో ఒక అడ్రస్ లో ప్లేస్ అవుతుంది. దాని యొక్క అడ్రస్ 1010 అనుకున్నాను. ఓకే, ఇప్పుడు p1 ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ s అన్నాను, అంటే p1 లో ఏముంది 1010 యొక్క అడ్రస్ ఉంది. ఇప్పుడు నేను అర్థమెటిక్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేస్తాను చూడండి, s1 ఈక్వల్ టు అంటే s1 లో నేను ఏదో క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేస్తున్నాను, అలా పర్ఫామ్ చేసిన క్యాలిక్యులేషన్ యొక్క రిజల్ట్ కాస్త నాకు s1 లోకి రావాలి. సో s1 ఈక్వల్ టు s1 ప్లస్ పాయింటర్ p1. s1 లో ఏం తీసుకున్నాను నేను 10 తీసుకున్నాను, 10 ప్లస్ పాయింటర్ p1 అన్నాను. పాయింటర్ p1 అంటే ఏముంటుంది, p1 లో ఏ యొక్క అడ్రస్ ఉంది 1010 యొక్క అడ్రస్ ఉంది. 1010 యొక్క అడ్రస్ లో ఉన్న వాల్యూ ఎంత 10. అంటే నేను ఏం చేశాను అన్నమాట 10 ప్లస్ 10 చేశాను. వచ్చిన రిజల్ట్ ని కాస్త ఇందులో తీసుకుంటున్నాను, ఐ మీన్ s1 లో తీసుకున్నాను, అంటే s1 ఎంత అవుతుంది 20 అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎడిషన్ ఆపరేషన్. ఓకేనా, ఇక నెక్స్ట్ వన్ చూడండి, సేమ్ ఇదే విధంగా సబ్ట్రాక్షన్ చేశారనుకోండి, సబ్ట్రాక్షన్ ఏమవుతుంది, సేమ్ ప్లస్ ప్లేస్ లో మైనస్ వేశారు, ప్లస్ ప్లేస్ లో మైనస్ వేశారు, మిగతా అంతా సేమ్. 10 - 10 అంటే ఎంత అవుతుంది 0 అవుతుంది. సో s1 లో ఏం ప్లేస్ అవుతుంది 0 ప్లేస్ అవుతుంది.
ఓకే, మరి ఇదే విధంగా మనం మల్టిప్లికేషన్ కంపారిజన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు. సేమ్ s1 ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేశానంటే s1 ఇంటూ పాయింటర్ p1. s1 ఎంత ఉంది 10 ఉంది ఇంటూ పాయింటర్ p1. పాయింటర్ p1 ఎంత ఉంది 10 ఉంది. సో 10 ఇంటూ 10 ఈక్వల్ టు ఎంత 100. ఓకే, s1 ఎంత ఉంది 10 ఉంది, ఆ 10 కాస్త 1010 ప్లేస్ అయింది అనుకున్నాను. p1 లోకి ఏం తీసుకున్నాను, అడ్రస్ ఆఫ్ s1 తీసుకున్నాను. p1 లో ఎంత ఉన్నట్టు 1010 ఉన్నట్టు. ఇప్పుడు నేను ఏం చేశాను, s1 ఈక్వల్ టు s1 ఇంటూ పాయింటర్ p1 అన్నాను. పాయింటర్ p1 లో ఉన్న వాల్యూ ఎంత 1010 లో ఎంత వాల్యూ ఉందో అది 1010 లో ఎంత ఉంది 10 ఉంది. 10 s1 లో ఎంత ఉంది, s1 లో 10 ఉంది. సో 10 ఇంటూ 10 అంటే ఎంత 100. ఓకే, ఇదే విధంగా మనం కంపారిజన్ కూడా చేయొచ్చు. మరి కంపారిజన్ ఎలా చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను p1 p2 అని రెండు పాయింటర్లు తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే పాయింటర్ p2 లో నేను ఏం చేస్తానంటే అడ్రస్ ఆఫ్ s2 తీసుకుంటాను. ఓకేనా, పాయింటర్ p2 లో నేను ఏం తీసుకున్నాను అడ్రస్ ఆఫ్ s2. మన s2 ఎప్పుడైతే డిక్లేర్ చేసామో మెమరీలో ప్లేస్ అయిపోతుంది. ఆ మెమరీలో ప్లేస్ అయిన వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1012 అనుకోండి, దీంట్లో ఎంత ఉంది 22. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పాయింటర్ p2 లోకి s2 యొక్క అడ్రస్ తీసుకున్నాను. అంటే p2 లో ఏం ప్లేస్ అయింది 1012 ప్లేస్ అయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, కంపారిజన్ చేస్తాను. ఏంటి, పాయింటర్ p1 ఈజ్ లెస్ దాన్ పాయింటర్ p2. ఇలా అయితే ఈ వాల్యూ కాస్త నేను ఎందులో తీసుకున్నానంటే s2 లో తీసుకున్నాను. ఓకే, ఇది కంపారిజన్. పాయింటర్ p1 లో ఎంత ఉంది ఇదొద్దు, కంపారిజన్ చేస్తాను. పాయింటర్ p1 లో ఎంత ఉంది, పాయింటర్ p1 దేని యొక్క అడ్రస్ హోల్డ్ చేసింది 1010 యొక్క అడ్రస్ హోల్డ్ చేసింది. 1010 లో ఉన్న వాల్యూ ఎంత 10 లెస్ దాన్ పాయింటర్ p2. పాయింటర్ p2 అంటే ఎంత ఇది కదా p2. సో p2 లో ఎంత దేని యొక్క అడ్రస్ ఉంది 1012 యొక్క అడ్రస్ ఉంది. 1012 లో ఉన్న అడ్రస్ ఎంత 20. సో 10 లెస్ దాన్ 20. కంపారిజన్ ఆపరేషన్. మేబీ ఇది ట్రూ అయితే ఐ మీన్ ఈ పాయింటర్ p1 లెస్ దాన్ పాయింటర్ p2 అయితే ట్రూ రిటర్న్ చేయమన్నా, ఫాల్స్ అని రిటర్న్ చేయమన్నా, సంథింగ్ ఏదో రాసుకుంటే దాని ప్రకారం అది ట్రూని ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఓవరాల్ గా కంపారిజన్ ఆపరేషన్ అయింది. ఓవరాల్ గా పాయింటర్ ఎక్స్ప్రెషన్ అండ్ పాయింటర్ అర్థమెటిక్ అంటే మీనింగ్ ఏంటంటే పాయింటర్ వేరియబుల్ మీద మనం పర్ఫామ్ చేసే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏంటి. ఓకే, పాయింటర్ వేరియబుల్ మీద మనం పర్ఫామ్ చేసే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏంటంటే పాయింటర్ వేరియబుల్ మీద డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం. ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు, ఎడిషన్, సబ్ట్రాక్షన్, కంపారిజన్, మల్టిప్లికేషన్. ఓకే, ఇక నెక్స్ట్ టాపిక్ పాయింటర్ లో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే నల్ పాయింటర్. నల్ పాయింటర్. ఓకేనా, మీరు ఒక పాయింటర్ వేరియబుల్ ని ఇన్స్టెన్స్ చేశారు ఇంట్ పాయింటర్ చేయండి. ఓకే, మీరు ఒక పాయింటర్ వేరియబుల్ ని ఇన్స్టెన్స్ చేశారు. ఇప్పటివరకు మనం ఏం చేసాం, ఇంట్ x అని అన్నాను, x ఈక్వల్ టు సంథింగ్ 10 అని తీసుకున్నాను, p ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ x అని తీసుకున్నాను. ఓకే, అప్పుడు p లో ఏ ప్లేస్ అవుతుందంటే x అనేది మెమరీలో ఇక్కడ ఏ అడ్రస్ అయితే ప్లేస్ అయిందో దాని యొక్క అడ్రస్ p లోకి వస్తుంది అని చెప్పాను. నేను ఇప్పుడు ఏం చేశానంటే పాయింటర్ వేరియబుల్ ని ఇన్స్టెన్స్ చేశాను, కానీ దాంట్లోకి ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ ని నేను తీసుకోలేదు. ఓకే, ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ ని మీరు తీసుకోకపోతే ప్రజెంట్ పాయింటర్లో ఏముంటుందంటే 0 ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేస్తాము అంటే నల్ వాల్యూని ప్లేస్ చేస్తాం. దాని నల్ వాల్యూని ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క వర్కింగ్ ఎఫిషియన్సీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. నార్మల్గా మీరు పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేసి దాంట్లోకి ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ని మీరు ఇనిషియలైజ్ చేయలేదు అంటే ఆటోమేటిక్గా ప్లేస్ అయ్యే వాల్యూ ఎంత అంటే 0 ప్లేస్ అవుతుంది. అలా 0 ప్లేస్ అవ్వకుండా మనం ఏం చేస్తామంటే దాని ప్లేస్లో పాయింట్ p ఈక్వల్ టు నల్ అని ప్లేస్ చేస్తాం. నల్ అంటే ఆ పాయింటర్ వేరియబుల్లో మనం ఏమీ ప్లేస్ చేయలేదు కాబట్టి నల్ వాల్యూని ప్లేస్ చేస్తున్నాం అని అర్థం. ఎప్పుడైతే నల్ వాల్యూని ప్లేస్ చేస్తామో ఆ వర్కింగ్, ఆ ప్రోగ్రామింగ్ ప్రాసెసింగ్ యొక్క వర్కింగ్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఒక పాయింటర్ వేరియబుల్లో మీరు నల్ వాల్యూ కనుక ప్లేస్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే నల్ పాయింటర్ అంటారు. ఓకే, ఇక నెక్స్ట్ పాయింటర్ ఏంటి, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నల్ పాయింటర్ అయిపోయింది కదా. పాయింటర్ p ఈక్వల్ టు నల్ అంటారు. పాయింటర్ p ఈక్వల్ టు నల్ అని ఎప్పుడైతే అన్నారో 0 ప్లేస్లో కాస్త ఏమవుతుంది నల్ క్యారెక్టర్ అనేది ప్లేస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే నల్ పాయింటర్ అయిపోయిన తర్వాత జనరిక్ పాయింటర్. జనరిక్ పాయింటర్. ఇక జనరిక్ పాయింటర్ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను చూడండి, నేను ఇంట్ x అనే ఒక x ఇంటిజర్ వేరియబుల్ని తీసుకున్నాను. x ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ x యొక్క అడ్రస్ని హోల్డ్ చేయాలి అంటే నాకు ఒక పాయింటర్ వేరియబుల్ కావాలి. మరి అలా తీసుకునే పాయింటర్ వేరియబుల్ కాస్త ఏమై ఉండాలి, మీరు ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేయాలి అని అనుకుంటున్నానో ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏదైతే ఉందో అదే డేటా టైప్తో నేను పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇంటిజర్ x అని చెప్పి ఫ్లోట్ పాయింటర్ p అని తీసుకోకూడదు.
ఓకే. సో నేను ఏదైతే వేరియబుల్ యొక్క డేటా టైప్ తీసుకున్నానో ఐ మీన్ అడ్రస్ని పాయింటర్ వేరియబుల్ ప్లేస్ చేయాలనుకుంటున్నానో ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏదైతే ఉందో పాయింటర్ వేరియబుల్ యొక్క డేటా టైప్ కూడా అదే అయి ఉండాలి. ఓకే. సో అలా ఏం చేయాలన్నమాట మనం డిక్లేర్ చేయాలి. అలా కాకుండా ఎనీ డేటా వేరియబుల్ యొక్క అంటే ఆ డేటా టైప్ ఏదైనా సరే ఆ డేటా టైప్ ఏ డేటా టైప్ వేరియబుల్ యొక్క వాల్యూనైనా నేను పాయింటర్ వేరియబుల్లోకి తీసుకోవాలి అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసే కాన్సెప్ట్ జనరిక్ పాయింటర్. ఓకే. మరి ఈ జనరిక్ పాయింటర్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే సింపుల్గా దాని డేటా టైప్ ప్లేస్లో వాయిడ్ ప్లేస్ చేస్తారు. ఓకే. సో జనరిక్ పాయింటర్ ఏం చేస్తారంటే దాని డేటా టైప్ ప్లేస్లో వాయిడ్ ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ వాయిడ్ పాయింటర్ ఐ మీన్ వాయిడ్ యాస్ట్రిక్ పాయింటర్ నేమ్ పాయింటర్ నేమ్. ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకోండి ఏం చెప్తారు వాయిడ్ పాయింటర్ నేమ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ జనరిక్ పాయింటర్. జనరిక్ పాయింటర్ దేనికోసం యూజ్ చేస్తాం నేను ఇంటిజర్ వేరియబుల్ యొక్క వాల్యూని ఐ మీన్ ఇంటిజర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని ప్లేస్ చేయాలంటే నాకు ఇంటిజర్ టైప్ ఆఫ్ పాయింటర్ కావాలి. ఫ్లోట్ వేరియబుల్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేయాలనుకుంటే ఫ్లోట్ వేరియబుల్ యొక్క పాయింటర్ కావాలి. క్యారెక్టర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేయాలంటే క్యారెక్టర్ వేరియబుల్ యొక్క పాయింటర్ కావాలి. కానీ ఇలా కాకుండా నేను డిక్లేర్ చేసిన ఏ వేరియబుల్ యొక్క అడ్రస్నైనా సరే హోల్డ్ చేయాలి నేను డిక్లేర్ చేసిన పాయింటర్ వేరియబుల్ అంటే కనుక అప్పుడు మనం డిక్లేర్ చేసిన పాయింటర్ ఎలా ఉండాలంటే జనరిక్ పాయింటర్ అయి ఉండాలి. మరి జనరిక్ పాయింటర్ ఎలా ఉంటుంది అంటే నేను ఫ్రంట్ ఏం చేస్తారు డేటా టైప్ ప్లేస్లో వాయిడ్ మెన్షన్ చేస్తారు. రిమైనింగ్ అంతా మామూలు వాయిడ్ యాస్ట్రిక్ పాయింటర్ వేరియబుల్ నేమ్ వాయిడ్ యాస్ట్రిక్ పి అంటే వాయిడ్ పాయింటర్ పి అనమాట. సో ఇప్పుడు మీరు ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ అయినా సరే ఆ పిలో హోల్డ్ చేయొచ్చు. వెదర్ ఇట్ మే బి ఇంటిజర్ వేరియబుల్ వెదర్ ఇట్ మే బి క్యారెక్టర్ వేరియబుల్ ఫ్లోట్ వేరియబుల్ ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ అయినా సరే మీరు ఇప్పుడు హోల్డ్ చేయొచ్చు. సో దానికోసం ఏం చేస్తామన్నమాట జనరిక్ పాయింటర్ యూజ్ చేస్తాం. దాని ఐ మీన్ దాని సింటాక్స్ ఎలా ఉంటుంది వాయిడ్ స్పేస్ యాస్ట్రిక్ సింబల్ పాయింటర్ నేమ్. ఓకే. ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే passing arguments to a function. Passing arguments to a function. Passing arguments to function. నార్మల్గా మీరు లాస్ట్ క్లాస్లో ఎరేలో కూడా చూసారు పాసింగ్ అన్ అరే టు ఏ ఫంక్షన్. ఆల్రెడీ ఫంక్షన్స్లో మీరు ఎలా ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలో చూసే ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ టు ఫంక్షన్ ఏం యూజ్ చేయాలి పాయింటర్ వేరియబుల్ యూజ్ చేసి. ఓకే. సో పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ టు ఫంక్షన్ త్రూ పాయింటర్ వేరియబుల్ యూజ్ చేసి ఎలా పాస్ చేస్తామో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను దాని యొక్క వాల్యూ 20 ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు నేను ఫంక్షన్ తీసుకున్నాను. పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ అంటే ఓవరాల్గా ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అవుతుంది కాలింగ్ ఫంక్షన్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి లేదా కాలింగ్ ఫంక్షన్కి పాస్ అవుతుంది. సో కాలింగ్ ఫంక్షన్ అనేది మనం ఏం చేస్తాం అనమాట ఇక్కడ మెయిన్ మెథడ్ రాస్తాం. కాలింగ్ ఫంక్షన్ ఎప్పుడు మెయిన్ మెథడ్లోనే ఉండాలి కదా. ఓకే. సో ఇంత x = 20 అన్నాను. నా ఫంక్షన్ నేమ్ మై ఫంక్షన్ అని తీసుకున్నాను. ఓకే. నా ఫంక్షన్ నేమ్ మై ఫంక్షన్ అని తీసుకొని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు మన టాపిక్ అంతా ఏంటి పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ టు ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలి. దేన్ని యూజ్ చేసి త్రూ పాయింటర్ వేరియబుల్ ద్వారా. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ ఏమైనా ఒక పాయింటర్ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ కాలింగ్ ఫంక్షన్లో నేను ఏం చేస్తానంటే ఎక్స్ యొక్క అడ్రస్ని పాస్ చేస్తాను. ఓకే. ఎక్స్ యొక్క అడ్రస్ నేను ఏం చేస్తున్నాను పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్లో ఏం చేస్తానంటే మై ఫంక్షన్. ఇప్పుడు పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ టు ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాను. నేను ఎక్స్ యొక్క అడ్రస్ని పాస్ చేశాను. మరి ఎక్స్ యొక్క అడ్రస్ని పాస్ చేసామంటే అది హోల్డ్ చేయడానికి ఆ అడ్రస్లో ఉన్న వాల్యూని హోల్డ్ చేయడానికి నాకు ఏం కావాలి పాయింటర్ వేరియబుల్ కావాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంట్ పాయింటర్ కి అంటాను. ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తానో చూడండి. సో పాయింటర్ p = పాయింటర్ p + 10 అన్నాను. క్లోజ్ చేస్తాను. This is nothing but pointer argument to a function. Okay. Pointer I mean passing arguments to a function అంటే మీనింగ్ ఏంటంటే మనం ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్కి ఎలా పాస్ చేస్తాం. ఆర్గ్యుమెంట్స్ని ఫంక్షన్కి పాస్ చేసేటప్పుడు ఎరేలో అయితే ఎరేని ఎలా పాస్ చేస్తామో చూసారు. ఫంక్షన్లో అయితే ఆర్గ్యుమెంట్స్ని ఎలా పాస్ చేస్తామో చూసాం. మరి ఇక్కడ మనం చెప్తున్న టాపిక్ అంతా ఏంటి పాయింటర్స్. సో పాయింటర్స్ ద్వారా మనం ఆర్గ్యుమెంట్స్ని ఎలా పాస్ చేస్తాము. ఓకే. సో దానికోసం నేను ఏం చేశానంటే ఎక్స్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. ఇప్పుడు నా ఫంక్షన్ ఒక నేమ్ పెట్టుకున్నాను మై ఫంక్షన్ అని. కాలింగ్ ఫంక్షన్లో నేను ఏం చేశానంటే ఈ ఎక్స్ యొక్క అడ్రస్ని పాస్ చేశాను. అంటే మీరు ఎప్పుడైతే ఎక్స్ ఇనిషియలైజ్ చేశారో ఆ ఎక్స్లో 20 ఉందో
అది కాస్త మెమరీలో ఎక్కడో ప్లేస్ అయింది. నేనేం పాస్ చేస్తున్నాను, మై ఫంక్షన్ చెప్పి అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే 1010 అని పాస్ చేస్తున్నాను. ఎక్కడ దీన్ని ఏమని పిలుస్తాం, ఫంక్షన్ ఖాళీ అంటాం. మనం ఎప్పుడైతే ఫంక్షన్ ఖాళీలో సంథింగ్ ఏదో వాల్యూ పాస్ చేస్తామో అది ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తుంది, ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్తుంది. ఇదిగోండి ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, మరి నేను పాస్ చేసేది కాస్త ఏంటి, అడ్రస్ పాస్ చేస్తున్నాను. మరి ఆ అడ్రస్లో ఉన్న వాల్యూని హోల్డ్ చేయాలంటే నాకు ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ కావాలి, పాయింటర్ వేరియబుల్ కావాలి. కాబట్టి ఫంక్షన్ డెఫినేషన్లో నేను ఏం చేశానంటే పాయింటర్ వేరియబుల్ని డిఫైన్ చేసుకున్నాను. ఆ పాయింటర్ వేరియబుల్ కాస్త ఏంటి, ఇంటిజర్. ఎందుకోసం అంటే ఎక్స్ అనేది ఇంటిజర్ వేరియబుల్ కాబట్టి నేను ఇంటిజర్ వేరియబుల్తో పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను ఇంటూ పాయింటర్ టీ. ఇప్పుడు ఇది పాయింటర్ అని డిక్లేర్ చేశాను కాబట్టి నేను పాస్ చేసింది 1010, అక్కడ నేను డిక్లేర్ చేసింది పాయింటర్ పీ, యాస్టిక్ పీ అన్నాను. యాస్టిక్ పీ అంటే మీనింగ్ ఏంటి, ఆ పీలో ఉన్న అడ్రస్, ఐ మీన్ ఇక్కడికి మనకి ఏమొచ్చింది, అడ్రస్ వచ్చింది. ఏ అడ్రస్ వచ్చింది, ఎక్స్ యొక్క అడ్రస్ ఎంత, 1010. ఇప్పుడు పీలో 1010 ఉంది, కానీ నేను తీసుకునే వాల్యూ అంతా ఏంటి, యాస్టిక్ పీ అంటే 1010లో ఉన్న వాల్యూ ఏముందో అది తీసుకుంటున్నాను. ఎంత ఉంది, 20 ఉంది. అంటే ఇప్పుడు మై ఫంక్షన్కి ఎంత పాస్ అయింది, 20 పాస్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడండి, యాస్టిక్ పీ ఈక్వల్ టు యాస్టిక్ పీ ప్లస్ 10 అన్నాను. యాస్టిక్ పీలో ఎంత ఉంది 20 ఉంది. 20 ప్లస్ 10 అంటే ఎంత, 30. అది కాస్త ఎక్కడికి వెళ్ళిపోతుంది, పీలోకి వెళ్ళిపోతుంది. పీ అంటే ఐ మీన్ యాస్టిక్ పీ అంటే వాల్యూ ఇక్కడ ఉంది. పీలో ఎంత ఉంది, 1010 యొక్క అడ్రస్ ఉంది. ఆ 1010 యొక్క అడ్రస్లో ఉన్న వాల్యూ కాస్త ఏమైపోతుంది, 30. అర్థమవుతుందా. నార్మల్గా మీరు ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్కి పాస్ చేయాలి అనుకోండి, ఇక్కడ కంపల్సరీ మనం ఏం చేస్తాం, రిటర్న్ చేస్తాం. ఓకే, ఇక్కడ రిటర్న్ చేయడం ద్వారా మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ రిటర్న్ అయ్యి ఆ వాల్యూ కాస్త ప్లేస్ అవుతుంది. కానీ ఐ మీన్ ఇక్కడ మరి ఎక్స్లో ఉన్న వాల్యూ చేంజ్ అవ్వాలి. ఇక్కడ నార్మల్గా మీరు పాస్ చేసేస్తారనుకోండి, ఇక్కడ ఎక్స్లో ఉన్న వాల్యూ చేంజ్ అవుతుందా, చేంజ్ అవుతుంది నార్మల్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసినప్పుడు. కానీ ఇక్కడ మనం దేని ద్వారా పాస్ చేస్తున్నాం, పాయింటర్ ద్వారా ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేస్తున్నాం. పాయింటర్ వేరియబుల్ మీరు ఎప్పుడైతే డిక్లేర్ చేశారో పాయింటర్ వేరియబుల్ అంతా కూడా దేని మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, మెమరీ యొక్క అడ్రస్ మీద పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే వాల్యూ చేంజ్ అయిందో ఆ మెమరీలో ఉన్న వాల్యూ ఇంకా చేంజ్ అవుతుంది. సో డైరెక్ట్ చేంజ్ అయిపోతారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ టు ఏ ఫంక్షన్. ఆర్గ్యుమెంట్స్ని ఫంక్షన్కి ఎలా పాస్ చేస్తాం. ఓకే, సో పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ టు ఏ ఫంక్షన్ అయిపోయింది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే pointers and arrays. Pointers and arrays. Pointers and arrays. Array ఏదైతే డిక్లేర్ చేస్తారో పాయింటర్ వేరియబుల్ ద్వారా ఎలా ఇండికేట్ చేస్తాం చెప్పేదే పాయింటర్స్ అండ్ అరేస్. ఓకే, ఆల్రెడీ మీకు అరే అంటే ఎప్పుడు తెలుసు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరే తీసుకుంటున్నాను, ఇంటి ఎక్స్ ఆఫ్ 5. ఇంటి ఎక్స్ ఆఫ్ 5 అని చెప్పి నేను ఇంటిజర్ వేరియబుల్స్ తీసుకున్నాను. 10, 20, 30, 40, 50. 5 ఎలా ఇచ్చాను, సో 5 వేరియబుల్స్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకుంటున్నాను నేను ఇంటూ పాయింటర్ పి. ఓకేనా, ఇంటూ పాయింటర్ పి. ఇప్పుడు మన కాన్సెప్ట్ అంతా పాయింటర్స్ అండ్ అరేస్. అరేలో మీరు ఏదైతే డిక్లేర్ చేశారో అది పాయింటర్ ద్వారా ఎలా ఇనిషియలైజ్ చేస్తాం. ఓకేనా, సో మీరు ఎప్పుడైతే అరేలో 10, 20, 30, 40 అని ఇనిషియలైజ్ చేస్తారో నేను ఏం చెప్పాను, అరేలో ఎలా ప్లేస్ అవుతుంది, 10, 20, 30, 40, 50. ఫస్ట్ ఇండెక్స్ 0, సెకండ్ ఇండెక్స్ 1, థర్డ్ ఇండెక్స్ 2, ఫోర్త్ ఇండెక్స్ 3, ఫిఫ్త్ ఇండెక్స్ 4 ఇలా ప్లేస్ అవుతుంది. ఓకే కదా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, పాయింటర్ వేరియబుల్ ద్వారా ఎరైని ఎలా యాక్సెస్ చేస్తున్నానంటే p ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్, దీని మీనింగ్ ఏంటి, ఇది x ఆఫ్ 0, 10 అంతేగా. మనం ఇచ్చిన అరే యొక్క నేమ్ ఏంటి, x, కాబట్టి ఇది x ఆఫ్ 1. ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కాస్త కావాలనుకుంటే x ఆఫ్ 1, నెక్స్ట్ x ఆఫ్ 2, నెక్స్ట్ x ఆఫ్ 3, నెక్స్ట్ x ఆఫ్ 4. ఓకే కదా, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాను కదా, p ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ x ఆఫ్ 0 అంటాను. p ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ x ఆఫ్ 0 అంటాను. ఇప్పుడు అడ్రస్ ఆఫ్ x ఆఫ్ 0, అడ్రస్ ఆఫ్ x ఆఫ్ 0 అంటే ఎంత, x ఆఫ్ 0 ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని p లో హోల్డ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అడ్రస్ 1010 అనుకుందాం, దీనికి అడ్రస్ 1012 అవుతుంది, దీనికి అడ్రస్ 1014, 1016, 1018. ఇంటిజర్ వేరియబుల్ 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. స్టార్టింగ్ ఇండెక్స్ 1010 అనుకున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇండెక్స్ ఏమవుతుంది 1010 ప్లస్ 2 అంటే ఎంత 1012. నెక్స్ట్ ఇండెక్స్ ఎంత అవుతుంది 1010 ప్లస్ 2 బైట్స్ ఎంత ఆక్యుపై చేసింది ప్లస్ 2, 1014. అలా 2 యాడ్ అవుతుంది. సో మెమరీలో ఇలా ప్లేస్ అయి ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు
ఇప్పుడు ఈ మన టాపిక్ అంతా పాయింటర్స్ అండ్ అరేస్. అరే నేను ఏదైతే డిక్లేర్ చేశానో అది పాయింటర్ ద్వారా ఎలా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నాకు p ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ x ఆఫ్ 0 అన్నాను. x ఆఫ్ 0 యొక్క అడ్రస్ ఎంత 1010 అంటే p లో ఏముంది 1010 ఉంది. ఓకేనా, ఇలా ఉంది 1010 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. నెక్స్ట్ యొక్క అడ్రస్ అంటే pని ఇంక్రిమెంట్ చేసి ముందుకు పంపించాలి అనుకోండి. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే p+1 ఈక్వల్ టు అని చెప్పి అడ్రస్ ఆఫ్ x ఆఫ్ 1 అన్నాను. ఓకే, పాయింటర్ వేరియబుల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. +1 చేసామంటే ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఓకే, p ఇంక్రిమెంట్ చేసాం. దాని మీనింగ్ ఏంటంటే p ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేసారనుకోండి, మనం పాయింటర్ వేరియబుల్ ఇంక్రిమెంట్ చేయొచ్చు, డిక్రిమెంట్ చేయొచ్చు. ఇలా పాయింటర్ వేరియబుల్ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే సపోజ్ ఇంటి x ఉంది, x ఈక్వల్ టు 10. ఓకే, సో ఇంటూ పాయింటర్ వేరియబుల్ p. సపోజ్ x ఈక్వల్ టు ఏం చేద్దాం, అరే తీసుకుందాం, 3 తీసుకున్నాం, 10 20 5. ఇప్పుడు పాయింటర్ వేరియబుల్ నేను ఇంక్రిమెంట్ చేయాలనుకోండి, ఇంటూ పాయింటర్ వేరియబుల్ నేను ఇంక్రిమెంట్ చేయాలనుకోండి, ఇది 10 20 30 తీసుకున్నాం కదా, 10 20 30. స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత 0, నెక్స్ట్ ఇండెక్స్ ఎంత 1, నెక్స్ట్ ఇండెక్స్ ఎంత 2. ఓకే, ఇప్పుడు పాయింటర్ వేరియబుల్ నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇనీషియల్ గా బేస్ అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడ ప్లేస్ చేశాను. అంటే p ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ x అన్నాను, లేదా అడ్రస్ ఆఫ్ x ఆఫ్ 0 అన్నాను. x ఆఫ్ 0 అనగానే ఫస్ట్ యొక్క అడ్రస్ ఉంది 1010, నెక్స్ట్ 1012 1010 తీసుకున్నాను. ఓకే, మన నెక్స్ట్ పాయింటర్ వేరియబుల్ నెక్స్ట్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని ఇండికేట్ చేయాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు అంటే p ప్లస్, ఓకే ఇంక్రిమెంట్ కదా చేస్తాం, p ముందు పంపిస్తున్నాం. సో p ప్లస్ నెక్స్ట్ ఏం చేస్తామంటే 1 ఇంటూ నెక్స్ట్ ఇది ఇంటిజర్ డేటా టైప్ కదా, ఇంటిజర్ డేటా టైప్ లో ఇంటి ఎంత ఆక్యుపై చేస్తుంది, మెమరీ 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. సో దాని యొక్క నెంబర్. ఓకే, p ఎక్కడ ఉంది ఇప్పుడు 1010లో ఉంది, అదే కదా ఉంది. సో 1010 ప్లస్ 2 ఇంటూ 1 ఎంత 2 అంటే 1010. చూడండి నెక్స్ట్ 1012 వచ్చిందా. ఓకే, ఓకే నెక్స్ట్ p ని ఇంక్రిమెంట్ చేశాను కదా, p ఇంక్రిమెంట్ చేసినప్పుడు p ఎక్కడ ఉంది 1010 అంటే బేస్ అడ్రస్ ప్లస్ నెక్స్ట్ ఇండెక్స్ ఎంత 1 ఇంటూ ఇంటిజర్ ఎంత ఆక్యుపై చేస్తుంది 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. సో 2, దిస్ ఈజ్ నథింగ్ బట్ 1012. నెక్స్ట్ p ని పాయింటర్ వేరియబుల్ ఇంక్రిమెంట్ చేశారనుకోండి, బేస్ అడ్రస్ ఎంత 1010 ప్లస్ దీని యొక్క బేస్ ఎంత 2 ఇంటూ ఇంటిజర్ ఎంత ఆక్యుపై చేస్తుంది 2, 1010 ప్లస్ 4, దిస్ ఈజ్ నథింగ్ బట్ 1012. ఇలా p ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేయొచ్చు అన్నమాట. ఓకే, అంటే పాయింటర్ వేరియబుల్ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేయొచ్చు. ఓవరాల్ గా మన టాపిక్ అంతా ఏంటి, పాయింటర్స్ అండ్ అరేస్. అరే ఏదైతే ఉందో దాన్ని పాయింటర్ వేరియబుల్ ద్వారా ఎలా డిక్లేర్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేశాను, అరే తీసుకున్నాను, నెక్స్ట్ ఏం చేస్తానంటే పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాను, p ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ x ఆఫ్ 0 అన్నాను. స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత అనుకున్నాను 1010 అనుకున్నాను. సో 1010లో నేను తీసుకున్నాను అడ్రస్ ఆఫ్ x ఆఫ్ 0 అంటే p లోకి ఏమొచ్చింది 1010 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే p1 ఈక్వల్ టు ఏం చేశానంటే అడ్రస్ ఆఫ్ x ఆఫ్ 1 అన్నాను. దాని మీనింగ్ ఏంటంటే అడ్రస్ ఆఫ్ x ఆఫ్ 1 అన్నాం కదా. సో ఈ p యొక్క బేస్ అడ్రస్ ఎంత 10 తీసుకున్నాం కదా 1010 ప్లస్ దీని యొక్క ఇండెక్స్ ఎంత 1 ఇంటూ 2, దిస్ ఈజ్ నథింగ్ బట్ 1010 ప్లస్ 2 అంటే p లోకి ఏమొస్తుంది 1012 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తాం అన్నమాట, p ప్లస్ 1 ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ x2 అడ్రస్ ఆఫ్ x2. p అంటే ఏముంది 1010 బేస్ అడ్రస్ అంతా 1010 ప్లస్ నెక్స్ట్ ఏంటి దీని యొక్క ఇండెక్స్ అంతా 2, నెక్స్ట్ 2 ఇంటూ దిస్ ఈజ్ నథింగ్ బట్ 1014 నెక్స్ట్ వేరియబుల్ యొక్క అడ్రస్. ఇలా పాయింటర్ వేరియబుల్ యూజ్ చేసి అరే యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ ని కూడా ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే పాయింటర్స్ అండ్ అరేస్. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ పాయింటర్స్ అండ్ అరేస్ అయిపోయింది కదా. నెక్స్ట్ టాపిక్ పాసింగ్ అరే టు ఫంక్షన్. పాసింగ్ అరే టు ఫంక్షన్. అరేని ఫంక్షన్ కి ఎలా పాస్ చేస్తాం. ఓకే, ఏ కాన్సెప్ట్ యూజ్ చేసి, పాయింటర్ కాన్సెప్ట్ యూజ్ చేసి పాసింగ్ అరే టు ఫంక్షన్.
సో పాసింగ్ అరే ఫంక్షన్ అనగానే ఎలా పాస్ చేస్తాం అన్నమాట. సో నేను ఏం చేస్తాను చూడండి, మెయిన్ మెథడ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే మై ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. సో ఇందులో ఏం చేస్తానంటే పాసింగ్ అరే టు ఫంక్షన్ త్రూ పాయింటర్ వేరియబుల్ కదా. సో నేను ఏం చేస్తానంటే నేను అరే తీసుకోవాలి కదా, ముందు అరే తీసేసుకుంటాం. అరే ఏం చేద్దాం, int x of 5 equal to 10, 20, 30, 40, 50 ఇలా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మై ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటాను. మై ఫంక్షన్ అని తీసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అరే కదా పాస్ చేయాలి, ఎంటైర్ అరే యొక్క అడ్రస్ని పాస్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ నేను పాసింగ్ అరే ఫంక్షన్ కాన్సెప్ట్లో చెప్పాను. ఎంటైర్ అరే పాస్ చేస్తాను అంటే దాని ఇండెక్స్ కాలింగ్ ఫంక్షన్లో మెన్షన్ చేయకూడదు. అడ్రస్ పాస్ చేస్తున్నాను కాబట్టి అడ్రస్ ఇచ్చేసి ఇలా వదిలేసాను. ఓకే, ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఫంక్షన్ డెఫినేషన్ రాస్తాను. మై ఫంక్షన్ డెఫినేషన్ రాస్తాను. మై ఫంక్షన్ అని చెప్పి ఈ రెగ్యులర్ డ్రైవర్ వాయిడ్ మై ఫంక్షన్. అది ఏ టైప్ ఆఫ్ ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్లో నేను ఏం చేస్తానంటే ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకుంటాను. ఐ మీన్ పాయింటర్ అరే తీసుకుంటాను. ఇంటి ఏఆర్ ఆఫ్ అరే అని తీసుకున్నాను 5. ఇప్పుడు చూడండి పాసింగ్ అరే టు ఏ ఫంక్షన్. అరే ఫంక్షన్కి ఎలా పాస్ చేస్తాం, అరే ఫంక్షన్కి ఎలా పాస్ చేస్తాం అంటే అయితే సింగిల్ వాల్యూని పాస్ చేయొచ్చు లేదా ఎంటైర్ అరే పాస్ చేయొచ్చు. సో నేను ఎంటైర్ అరే పాస్ చేస్తున్నాను. చూడండి ఎంటైర్ అరే పాస్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ నేను ఫంక్షన్ పాసింగ్ అరే టు ఏ ఫంక్షన్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను. ఎంటైర్ అరే పాస్ చేస్తున్నాం అంటే దానికి అడ్రస్ని పాస్ చేస్తాం, అక్కడ సైజ్ మెన్షన్ చేయాలి. సో అడ్రస్ ఆఫ్ ఏఆర్ నా అరే నుండి ఏఆర్ తీసుకున్నాను. ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ ఏం రాస్తానో చూడండి. మరి ఇందులో ఈ అడ్రస్లో ఉన్న వాల్యూస్ అన్ని హోల్డ్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ ఎరే అయ్యి ఉండాలి, పాయింటర్ టైప్ ఆఫ్ ఎరే అయ్యి ఉంది కాబట్టి ఇది పాయింటర్ టైప్ ఆఫ్ ఎరే తీసుకున్నాను. నా సైజ్ అంతా 5 కాబట్టి 5 ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఉన్న వాల్యూస్ అన్నింటినీ కూడా ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఒక i అనే వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, i అనే వేరియబుల్ తీసుకొని ఇప్పుడు ఈ ఎరేలో ఉన్న వాల్యూస్ అన్నీ నాకు ప్రింట్ చేయాలి. ఐ మీన్ ఓకే, ప్రింట్ చేయాలంటే ఎరేలో ఎన్ని ఉన్నాయి, 5 వాల్యూస్ ఉన్నాయి. సో 5 వాల్యూస్ని ఎరేలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ చేయాలంటే మనం ఫర్ లూప్ యూజ్ చేయాలని తెలుసు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 5, i ప్లస్ ప్లస్ 3. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3 ప్యారెంట్ పర్సంటేజ్ d కామా ఇప్పుడు చూడండి నేను ఏం చేశాను, పాసింగ్ అరే టు ఏ ఫంక్షన్ ఎంటైర్ అరే పాస్ చేస్తున్నాను కాబట్టి కాలింగ్ ఫంక్షన్లో దాని యొక్క సైజ్ అని మెన్షన్ చేయలేదు, అడ్రస్ ఆఫ్ ఏఆర్ అన్నాను. ఇప్పుడు పాస్ చేసినప్పుడు ఏం చేయండి, అడ్రస్ని పాస్ చేసాను, అడ్రస్లో ఉన్న వాల్యూస్ని హోల్డ్ చేయాలి కాబట్టి నేను డిక్లేర్ చేసింది అరే కాస్త పాయింటర్ అరే డిక్లేర్ చేశాను. అంటే ఇప్పుడు ఏమైంది మనకి, ఐ మీన్ దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని హోల్డ్ చేయడానికి ఐ మీన్ వచ్చిన అరే మొత్తం వచ్చిన అరే ఏదైతే ఉందో దాంట్లో ఉన్న వాల్యూస్ని హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాల్యూస్ని హోల్డ్ చేసినందుకు దాని మీనింగ్ ఏంటి, ఏ ఆఫ్ 0లో 10, ఏ ఆఫ్ ఐ మీన్ అరే ఆఫ్ 0లో 10, అరే ఆఫ్ 1లో 20, అరే ఆఫ్ 2లో 30, అరే ఆఫ్ 4లో 40, అరే ఆఫ్ 0, 1, 2, 3, అరే ఆఫ్ 4లో 50 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీటిని ప్రింట్ చేయాలి. సో అరేని ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ తీసుకోవాలని తెలుసు. సో ఫర్ i ఈక్వల్ టు 0కి ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ ఎంత, ఏ ఆఫ్ 0లో ఎంత ఉంది 10. ఫర్ i ఈక్వల్ టు నెక్స్ట్ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. ఏ ఆఫ్ 1లో ఉన్న వాల్యూ ఎంత 20, నెక్స్ట్ i ఇంక్రిమెంట్ అయింది 3, ఏ ఆఫ్ 3లో ఉన్న వాల్యూ ఎంత 30, నెక్స్ట్ i 3 అయింది 3లో ఉన్న వాల్యూ ఎంత 40, ఏ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ ఎంత 50. సో ఈ విధంగా మనం అరేని ఫంక్షన్కి పాస్ చేస్తాం యూజింగ్ పాయింటర్ వేరియబుల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పాయింటర్స్ అండ్ స్ట్రింగ్స్. పాయింటర్స్ అండ్ స్ట్రింగ్స్, పాయింటర్స్ స్ట్రింగ్స్. ఓకేనా, సో పాయింటర్స్ అండ్ స్ట్రింగ్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకున్నామో ఆ పాయింటర్ వేరియబుల్లో ఒక స్ట్రింగ్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తామో చెప్పేది పాయింటర్స్ అండ్ స్ట్రింగ్స్. ఓకే, ఎప్పుడైతే పాయింటర్ వేరియబుల్లోకి స్ట్రింగ్ని తీసుకుంటున్నామో దాని మీనింగ్ ఏంటి, మనం తీసుకునే పాయింటర్ వేరియబుల్ కాస్త ఏ డేటా టైప్ అయి ఉండాలి, క్యారెక్టర్ డేటా టైప్ అయి ఉండాలి. కాబట్టి ఇది క్యార్. ఓకేనా, క్యారెక్టర్ డేటా టైప్ యొక్క కీవర్డ్ ఏంటి క్యార్. సో క్యార్, నేను ఒక పాయింటర్ తీసుకుంటాను, ఆ పాయింటర్కి ptr అని పెట్టాను. ptr ఈక్వల్ టు మన టాపిక్ అంటే ఏంటి, పాయింటర్ వేరియబుల్లోకి స్ట్రింగ్ని తీసుకోవడం. సో నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ని తీసుకుంటున్నాను,
HEL. ఓకే, సో ఎప్పుడైతే మీరు హలో తీసుకున్నారో దాని మీనింగ్ ఏంటి? HELLO, లాస్ట్ క్యారెక్టర్ నా క్యారెక్టర్ ప్లేస్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పాయింటర్ అండ్ స్ట్రింగ్. పాయింటర్ అండ్ స్ట్రింగ్ అంటే మీనింగ్ ఏంటనమాట, మనం ఇనిషియలైజ్ చేసిన పాయింటర్ వేరియబుల్ ఏదైతే ఉందో పాయింటర్ వేరియబుల్లోకి స్ట్రింగ్ని ఎలా తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం అంటే పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేస్తారు, అందులో కాస్త ఏం చేస్తారు, స్ట్రింగ్ తీసుకుంటారు. ఇది స్ట్రింగ్ కాబట్టి ఏమవుతుంది, డబుల్ కొటేషన్లో ప్లేస్ చేస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే array of pointers. Array of pointers. Array of pointers అంటే మీనింగ్ ఏంటంటే మీరు తీసుకున్న పాయింటర్ వేరియబుల్ ఏదైతే ఉందో పాయింటర్ వేరియబుల్ array కింద డిక్లేర్ చేయాలి. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ array of pointers. సో నేను ఇంటిజర్ వేరియబుల్స్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను తీసుకునే array ఎలా ఉంటుందంటే ఇంటిజర్ డేటా టైప్లో ఉంటుంది. ఓకే, లేదు క్యారెక్టర్ తీసుకుందామా, array of pointers సంథింగ్ డిఫరెంట్ క్యారెక్టర్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నా యొక్క అరేకి ఒక నేమ్ ఇస్తున్నాను, PTR అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చెప్తాను, array of pointers అంటే నేను తీసుకున్న పాయింటర్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ పాయింటర్ వేరియబుల్ కాస్త array కింద తీసుకుంటున్నాను. సో దీని array కింద తీసుకోవాలి కదా, సో దీని యొక్క సైజ్ ఇస్తున్నాను 3. సో ఇప్పుడు నేను క్యారెక్టర్ కదా డేటా టైప్ ఇచ్చాను, సో నేను తీసుకునే 3 కూడా ఏముండాలి, నేమ్స్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ BSc, నెక్స్ట్ వన్ BCom, నెక్స్ట్ వన్ B, ఇలా 3 తీసుకున్నాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ array of pointers. array of pointers అంటే నేను డిక్లేర్ చేసిన పాయింటర్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని array కింద ఎలా డిక్లేర్ చేస్తాం. array కింద ఎలా డిక్లేర్ చేస్తాం అంటే పాయింటర్కి array ఎలాగైతే డిక్లేర్ చేస్తాం అలాగే సైజ్ ఇవ్వాలి ఇక్కడ సబ్స్క్రిప్ట్ బాక్స్లో. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, సైజ్ 3 ఇచ్చాను కాబట్టి 3 నేమ్స్ BA, BCom, BSc. ఇప్పుడు ఏమవుతుంది, పాయింటర్ ఆఫ్ 0లో ఏం ప్లేస్ అవుతుంది, BSc అనేది ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ పాయింటర్ ఆఫ్ 1లో BCom అనేది ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ పాయింటర్ ఆఫ్ 2లో BA అనేది ప్లేస్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ పాయింటర్స్ ఆఫ్ array of pointers. Okay, so overall this is nothing but your pointers concept.